అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ గురు చరిత్రలో 2వ అధ్యాయం చెప్తున్నాము. నామదేవుడు సిద్ధుణ్ణి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దాంట్లో భాగంగా సద్గురు సేవ గురించి చెప్తున్నాము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అయితే అందుకు తార్కాణం ఏంటో చెప్తున్నాడు ఆయన. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూని ఉన్నారు. తపస్సులు వ్రతం చేసేవాళ్ళు అందరూ ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే ముని ఉండేవారు. ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించాలనుకున్నాడు. అనుకుని అందరినీ పిలిచి ఇలా అన్నాడు: పూర్వజన్మ పాపాల్లో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింప చేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దాన్ని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి అకర్మ శేషం అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్కృష్ఠరోగిని, కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి అయి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని అడిగాడు. ఒక గురువు శిష్యుని తప్పనిసరిగా పరీక్ష పెట్టాల్సింది. ఎందుకనంటే అలా పరీక్ష పెట్టలేదనుకోండి, అతను ఇద్దరు కూడా చాలా బాగానే వెళ్ళిపోతుంది స్థితి అంతా. అలా బాగానే మనకు కూడా చూడండి, మన జీవితంలో భగవంతుడు భగవంతుడు ఎందుకు ఇస్తాడండి? మన కర్మ ఫలాలే పరీక్ష రూపంలో వచ్చినప్పుడు అప్పుడు మన జీవితం టర్న్ అవుతుంది. అప్పటి వరకు ఇంక నా అంత గొప్పవాళ్ళు లేడనుకున్న మనం అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాము. వైరాగ్యం వస్తుంది. ఆలోచిస్తే అంటే ఆలోచన శక్తి పెరుగుతుంది. తర్వాత అన్ని రకాలైన ఆ మనకి భయాలు బెంగలు పోయి వైరాగ్యం వచ్చినప్పుడు ఒక బలం వస్తుంది. గురువు దగ్గర కూడా ఎంతో మంది శిష్యులు ఉంటారు. అయితే అందులో శిష్యులు పరిణతిని బట్టి వాళ్ళని ఇంకొంచెం తయారు చేయాలంటే మీరు గమనిస్తే తెలుస్తుంది. ఎ- ఎంతమంది ఉన్నా కొద్ది మంది మాత్రమే గురువుకి శరణు చొచ్చి ఉంటారు. వాళ్ళకే ఎక్కువగా పని చెప్పడము, వాళ్ళకే ఎక్కువగా అన్ని చేయటము జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే అదేంటది, ఎందుకు తిడుతున్నారు అనుకుంటారు. లేకపోతే ఎందుకు అంటే ఆ గురువు ప్రేమ అది. ఏంటి అని అంటే ఇంకొంచెము అంటే ఇప్పుడు 90 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంకొంచెం కష్టపడితే ఇంకో 10 మార్కులు తెచ్చుకోగలుగుతాడు. ఫెయిల్ అయ్యేవాడికి 100 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయండి? కాబట్టి వాడిని కనీసం పాస్ అవరా నాయనా అని బతిమాలతారు తప్పించి, అరే నేను నువ్వు 100 మార్క్స్ తెచ్చుకో అని ఎవరు అనరు. అలాగే శిష్యుడు పరిణతి చెంది ఉన్నాడు అన్నప్పుడు ఇంకొంచెం హైయెస్ట్లోకి తీసుకువెళ్ళాలి అని అంటే దానికి తగ్గ సాధన, దానికి తగ్గ రీతిలో బిహేవియర్ ఇవన్నీ గురువు చూసుకుంటాడని. ముందు ఫస్ట్ శిష్యుడు శరణు జొచ్చితే చాలు. శిష్యుడికి ఉండాల్సిన లక్షణమే సరెండర్. ఆ లక్షణం ఉండదు. అయితే ఇక్కడ ఈయన ఏంటంటే ఏమన్నాడంటే ఎంతో మంది శిష్యులు ఉన్నారు. తన శిష్యుల యొక్క భక్తి శ్రద్ధను పరీక్షించాలనుకున్నాడు ఆయన.
అప్పుడు అందరినీ పిలిచి ఇలా అన్నాడు: నా పూర్వజన్మ పాపాల్లో ఎక్కువ భాగం నా తపస్సుతోటి నా పాపం ఎగిరిపోయింది. ఇంకొంచెం అనుభవించాల్సిన పాపాలు ఉండిపోయింది. ఆ ఉండిపోయిన పాపాలని తప్పనిసరిగా అనుభవించాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఈ జన్మలో తపస్సు అయిపోయినాయి అయిపోయినాయి కాబట్టి మిగిలిన కొంచెము ఇప్పుడు అనుభవించితే కానీ మోక్షం రాదు నాకు. ఒకవేళ నా తపశ్శక్తితో అది పోగొట్టుకున్నా మళ్ళీ జన్మెత్తి నేను ఆ కర్మ ఫలాలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి నేను అందుకుని ఇంకా ఈ ఈ జన్మలోని ఈ పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి కాశీకి వెళ్ళిపోతాను. అయితే అక్కడ ఆ కర్మశేషం ఏదైతే ఉందో అది అనుభవించాలి అని అంటే కనుక నా పూర్వ పాపాన్ని అనుసరించి నేను కుష్ఠరోగిని అవ్వాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో నాకు కుష్ఠరోగం వస్తుంది. ఇంకా గుడ్డివాడిని కూడా అయిపోతాను. మరి నా నా కర్మ ఎన్నాళ్ళు ఉంది? 21 సంవత్సరాలు ఉంది. మన మహాత్ములు చూస్తే చాలా మంది నవ్వుతూ వాళ్ళ కర్మను అనుభవించారండి. నవ్వుతూ అనుభవిస్తారు. రమణ మహర్షి రాచపుండు వస్తే ఆ, నవ్వుతూ మత్తు ఇవ్వనివ్వలేదు ఆయన. చేతులు గోడ మీద పెట్టి ఆపరేషన్ చేసుకోమన్నారు. ఆయన అసలు ఆపరేషన్ వద్దన్నారు. మందులు కూడా ఆయన వేసుకోలేదు. అయితే శిష్యులు ఊరుకోరు కదండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ, మీరు ఇలా అయితే మాకు కుదరదు అని అంటే వాళ్ళందరి బాధ ఆయన చూడలేక ఆయన ఏం చేశారంటే, సరే మీ ఇష్టం, మీరు చెప్తున్నారు కాబట్టి మీ ఇష్టం చేసుకోండి అని అంటే డాక్టర్ ఒక ఇంజెక్షన్ పట్టుకుని వస్తారు. వస్తే అది ఏంటని అడుగుతాడు. అంటే ఇది మిమ్మల్ని మైమరిచేటట్టు చేస్తుంది, మత్తుని ఇస్తుంది, అప్పుడు మేము మా ఆపరేషన్ చేసుకుని మీకు నొప్పి తెలియదండి. ఆయన ఒకటంటాడు, ఆత్మస్థితి ఎరుక, ఆ ఎరుకను పోగొట్టుకునే స్థితి నాకు వద్దంటాడు. నాకు ఎటువంటి నొప్పి అయినా పర్వాలేదు, నేను భరించగలుగుతాను, కానీ మత్తు లేకుండా అయితే ఆపరేషన్ చేసుకోండి లేకపోతే మానేమంటాడు. మత్తు లేకుండా వాళ్ళు అలాగే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయన చక్కగా అలాగే నవ్వుతూ ఉండగలిగాడు. అంటే వాళ్ళ వాళ్ళ సాధనా స్థితి అది. అంటే శరీర ధ్యాసని పక్కన పెట్టగలిగేంత స్థితి అది. అదేదో మాయాశక్తి సిద్ధులు అనుకోకూడదండి. అలా అనుకోకూడదు. సో ఆ వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ స్వయంలో ఉన్నారు, శరీరంలో ఇరుక్కుని లేరు. రామకృష్ణుడు కాలు మీద పెద్ద పుండు అవుతుంది. అప్పుడు రాచపుండు అంటే క్యాన్సర్ రాచపుండు అనేవారు. ఆయన సత్సంగం చెప్తున్నారు. బస్కపాఠం వేసుకుని సత్సంగం చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మైమర్చిపోయి చెప్తూ ఉంటారు ఆయన. చెప్తుంటే ఈ కాళ్ళు పుండైపోయి పురుగులు వచ్చేస్తాయి అవి. వైద్యం చేయించుకోరు ఆయన. అప్పుడు వాటిని ఆ పురుగులు పట్టేసినట్టు అయిపోయి అవి నెమ్మదిగా కాళ్ళలోంచి బయటకు వచ్చేస్తాయి. సత్సంగం అయిపోయాక ఆయన చూస్తారు. చూస్తే అవి నేల మీద గిలగలా కొట్టుకుంటుంటే వాటిని తీసి అందులో పెట్టేసుకుని, మీ ఆహారాన్ని లేకుండా నేల మీద ఎలా ఉంటారు, మీ ఆహారాన్ని మీరు తీసుకోండి అని చెప్పి తీసి లోపల పెట్టేసుకుంటాడు. అలాంటి స్థితుల్లో అవన్నీ వాళ్ళ కర్మ ఫలాలు. ఎవరో అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు భగవాన్ని. ఏమనంటే, ఎందుకండి మీరింత మా అందరి రోగాలు అందరి అన్ని పోగొడుతున్నారు, మేము తలుచుకుంటే మీకు అన్ని జరుగుతున్నాయి కదా, మీ రోగం మీరెందుకు పోగొట్టుకోకూడదు అని అంటే, అనంతమైన దివ్యశక్తిని చిన్న శరీరానికి ఉపయోగించుకోవడం ఎంత అజ్ఞానం అని అడుగుతాడు ఆయన. అలాంటి స్థితి వాళ్ళది. సో గురువులు అందుకే కర్మ ఫలాలు అనుభవించేస్తారు. ఎట్టి పరిస్థితిలో ఉంచుకోరు, శేషం ఉంచుకోరు. తెలిసి కూడా అనుభవిస్తారు. దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది అని తెలిసాక కూడా ఎక్కడ భయపడరు, బెంగపడరు. మనం కర్మఫలాలు అనుభవించటానికి మళ్ళీ 100 దన్నాలు పెడతాం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇలా కావాలి, నీకు ఇలా కావాలి. సరే ఆయన ఇస్తాడు, కానీ నీ కర్మ ఎక్కడికి పోదు. ఇప్పుడు తప్పించుకోవచ్చు గాక దాన్ని కాలంలో పోస్ట్ పోన్మెంట్ అంటారు. పిల్లలు చదువుకోవడం అనేసి పోస్ట్ పోన్ చేస్తారు, జీవితాంతం బాధపడతారు. అందుకే బెంగపడి మనం ఏం చేస్తామంటే వాడు తిట్టుకున్నా తిమ్ముకున్నా వాడికి మనం శత్రువు అయినా ఏమైనా సరే మనం ఎక్కడ తగ్గకుండా నాయన బతిమాలో బామాలో వాడిని చదువుకునేటట్టు చేస్తాం. గురువులు కూడా శిష్యులంతే. వాళ్ళు కుదరదండి, నాకు ఖాళీ లేదండి, లేకపోతే నాకు ఇలా అయింది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ ఇబ్బంది ఉంది అని అన్నా సరే ఎలాగోలాగా తిట్టి కాసేపు ఆ సత్సంగంలో కూర్చోబెట్టో, కాసేపు జపం చేసుకోరా నాయనానో ఏదో ఒకటి చెప్పి మొత్తం మీద వాడిని కూర్చోబెట్టగలుగుతారు. ఇక్కడ
21 సంవత్సరాలు నా కర్మఫలాలు అనుభవించాలి, అంతవరకు నాకు తోడుగా ఎవరుంటారు, ఎవరు సేవ చేయగలుగుతారు మీలో అని అడుగుతాడు. గురు సేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించేస్తారు. దీపకుడు అనే శిష్యుడు ఆయనకి నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోకూడదు, కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవిస్తాను, మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, నీకెలా ట్రాన్స్ఫర్ చేస్తాను, కాబట్టి నువ్వు అనుభవించటం కుదరదు అని. అంటే ఒక్కడు అంతమంది శిష్యులు ఉంటారు, ఆయన అనేక మంది శిష్యులు ఉంటారు. ఈ శిష్యులందరూ అలాగే ఉంటారండి. నిజంగా వచ్చేటప్పటికి ఎవరు నిలబడరు. ఆ విషయం తెలిసే గురువులు ప్రేమను పంచుతారు. ఎందుకని గురువులు ఆశించి పంచట్లేదు అక్కడ. కాబట్టి శిష్యులు ఎంతమంది ఉన్నారు కాదు, నిజమైన శిష్యులు ఎవరున్నారు. వేల మంది శిష్యులు ఉండొచ్చు గాక, కానీ ఒక్కడు కూడా నిలబడ్డు. కాబట్టి గురు సేవలో ఎక్కడైనా మళ్ళీ లేకపోతే లోపం వస్తుందేమో అని కొంతమంది, మనకెందుకు లేనే వాళ్ళు కొంతమంది, ఇలా మొత్తం మీద ఏదో వంక శిష్యులందరూ మౌనంగా ఉన్నారు. దీపకుడు అనే ఒక్క శిష్యుడు మాత్రం నమస్కరించి, మీరు అనుభవించటం ఏంటి స్వామి, అదేదో నాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఆ పాపం నేనే అనుభవిస్తాను, మీరు ఇప్పుడే విడుదలైపోండి. నిజమైన శిష్యుడు. మీకు నిజమైన శిష్యుడి గురించి చెప్పాలంటే ఏకలవ్యుడు నిజమైన శిష్యుడు. ఎందుకనంటే ద్రోణాచార్యుడు చరిత్రలో అసలు ఏకలవ్యుడు ఒక, అంటే అతని కులం తక్కువ అని కాదు, అతని యొక్క చరిత్ర చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే తనకి విద్య నేర్పనన్న గురువు యొక్క విగ్రహాన్ని పెట్టుకుని అంతటి భక్తితో ఆరాధించి తనంతట తను సొంతంగా విద్య నేర్చుకున్నాడు. కానీ ఆ మిగతా వాళ్ళకంటే అంత గొప్పగా అతను తయారైనప్పుడు ద్రోణాచార్యుడికి పరీక్ష కింద ఆ మీరు ఎట్టి పరిస్థితిలో మాకంటే వద్దని చెప్పి దొంగచాటుగా కూడా అతనికి నేర్పారు అని అన్నప్పుడు ఏకలవ్యుణ్ణి చరిత్రలో నిలబెట్టడానికి ఆ గురువు చేసిన పని ఏంటంటే, చరిత్రలో ద్రోణాచార్యుడు నిలిచిపోతాడు. ఏ ఏ వేలైతే బాణం వేయటానికి ఉపయోగపడుతుందో ఆ వేలు అడిగితే కనుక దుర్మార్గుడి కింద నిలిచిపోతాడు. కానీ శిష్యుణ్ణి నిలబెట్టడం కోసం తాను దుర్మార్గుడైనా పర్వాలేదని చెప్పి ఏకలవ్యుని చరిత్రలో నిలబెట్టడం కోసం ద్రోణాచార్యుడు వెళ్ళి బొటన వెళ్ళి అడుగుతాడు. అడిగినప్పుడు మీరు నాకేం విద్య నేర్పలేదు, నేను ఎలా ఇస్తాను అని అనలేదు. చూడండి, అంటే ఏకలవ్యుడు ఎంతటి గురుభక్తి ఉందో, ఇమీడియట్లీ తనకి అంత ఇష్టమైన విద్యను కూడా తీసి ఇచ్చిస్తాడు. అందుకే ఏకలవ్యుడు చరిత్రలో నిలిచిపోయాడు. గురు శిష్య సంబంధము అలాగే ఉంటుందండి. ఆ గురువు యొక్క ప్రేమ, తాను తాను చరిత్రలో చెడు నిలిచిపోయినా పర్వాలేదు, తన శిష్యుడు ఏకలవ్యుడు హైలైట్ అవ్వాలి అని అనుకున్నాడు. ఇక్కడ శిష్యుడు గురువు యొక్క పాపాన్ని రిసీవ్ చేసుకుంటానన్నాడు. గురువు వస్తే గురువు దగ్గరే నువ్వు కనీసము కొద్ది సమయం కేటాయించలేని వాళ్ళు ఈరోజు అక్కడ చూస్తే అది తెలుస్తుంది. వేరొకరు అంటే ఆ ఆ గురువు ఈ పాపం నువ్వు అనుభవించడం కుదరదు, వేరొకరు అనుభవించడం కుదరదు, ఎవరి పాపం వాళ్లే అనుభవిస్తారన్నది కూడా ఇక్కడ చరిత్ర చెప్తోంది. కాబట్టి నువ్వు అనుభవించడం కుదరదు. రోగి కంటే కూడా అతనికి సేవ చేసేవారికి కష్టం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇష్టమైతే నువ్వు ఆ కష్టాన్ని భరించటానికి, నువ్వు నాకు సేవ చేయటానికి నాతో రావచ్చు అని అన్నాడు. అప్పుడు అతను దీపకుడు ఏం చేశాడంటే గురువుని తీసుకుని కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కంబళా కంబళాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పట్టి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా పోయింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం
తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయనకి శరీరము శుభ్రం చేసి సర్వోపచారాలు పూజ చేసి సర్వోపచారాలు చేసి పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రీతిలో బాధించేస్తూ ఉండేవాడు. అయినా అతడు ఎక్కడా చెక్కు చెదరలేదు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించటము, దాన్ని నేలపై విసిరివేయటము, దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూసి బాగోలేదని విసిరి కొట్టడము, రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించటము, ఒకప్పుడు ప్రేమతో అబ్బాయి నువ్వు ఉత్తమ శిష్యుడివి అనడము, ఇంకొక అప్పుడు కోపంతో నువ్వు మంచివాడు కాదనడము, ఇలా కష్టపెడుతూ ఉండేవాడు. లాలించేవాడు, కష్టపెట్టేవాడు, రెండూ చేసేవాడు. మరుక్షణమే కోపించి దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో. నా శరీరంలో దుర్వాసన పోయేలా నువ్వు కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుట్టేస్తున్నాయి, తోలకుండా చూస్తావేమిటి అని కసురుకోవడము. దీపకుడు ఆ పని చేస్తూ ఉంటే దుష్టుడా, ఆకలితో నేనున్నప్పుడు నా ప్రాణం ఆకలితో ఉంది, పోతుంది కాబట్టి ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేంటి అని తిట్టడము, కొట్టడము. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. అలా ఎవరు నిలబడతారండి? ఆ గురువు పట్ల ఆ శ్రద్ధ, ఆ గురువు పట్ల అతనికి ఉండే ప్రేమ, సో గురుభక్తి, అది కదా నిలబెడుతుంది. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయకుండా, అచ్చట దేవతల్ని ఎవరిని దర్శించకుండా గురు సేవలో లీనమైపోయాడు. అంటే కాశీకి ఇద్దరు వెళ్ళారు, కానీ ఒక్కసారి కూడా ఆ క్షేత్రం చూడాలనుకోలేదు. కేవలం గురు సేవలో ఉండిపోయాడు. అతడెవరితోనూ మాట్లాడలేదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకోలేదు, చూసుకోలేదు. తన శరీరము, తనకు కావలసిన ఆహారం కానీ, తనకి ఏం కావాలని కానీ ఏమీ చూసుకోలేదు. పూర్తిగా గురు సేవలో ఉండిపోయాడు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చాడు. వరం కోరుకోమని కూడా అన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము నేను కోరనాను. గురు శిష్యుల సంబంధం అలా ఉంటుంది మరి. సో ఎట్టి వరము నాకు వద్దను, అంత విశ్వనాథుడే వచ్చి వరం కోరుకోమంటే నాకు అనుమతి లేదు గురువు దగ్గర నుంచి, నేను వరం కోరుకోనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకి ఇష్టమేనా అని కూడా అడిగాడు. అలా అడిగాడు. అంటే ఆ కర్మ అనుభవించాలన్నాడు. ఆ వ్యాధిని తగ్గించటం అంటే గురువు అనుమతి లేకుండా, ఒక్క అనుమతి లేకుండా ఇంకొక్క పని కూడా చేయడం అన్నమాట. అలాంటి శిష్యుడు. సో అందరూ కూడా శిష్యుడు ఎలా ఉండాలండి అని అడుగుతారు. ఎలా ఉండాలి కాదు, ఎలా గురువుని ప్రేమించాలి అనే దృష్టి పెట్టుకోవాలి. కాబట్టి తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా వరం కోరడం ఆయనకి ఇష్టమేనా అని అడిగాడు. వేదధర్ముని విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా? నీ కోసం నీవు ఎట్టి వరము కోరనక్కర్లేదు. నా కోసం నువ్వు ఎట్టి వరం కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరొక జన్మలో మొయ్యాల్సి ఉంటుంది, మరొక జన్మలో అనుభవించాల్సి వస్తుందని శాస్త్రం చెప్తోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవిస్తాను, నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఈ విషయాన్ని విష్ణుమూర్తితో చెప్పాడు. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి విష్ణుమూర్తికి కూడా చెప్పాడు. చెప్తే విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యుల్ని చూడటానికి వెళ్ళాడు. ఆయన్ని చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకెందుకు దర్శనం ఇచ్చారు అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయన, గురువుని భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే, అట్టి శిష్యోత్తమునికి నేను అధీనుడనై ఉన్నాను. కాబట్టి నీ కోసం కాదు, గురువుని సేవిస్తే నన్ను సేవించినట్టే, నీ శిష్యుడికి నేను అధీనుడై ఉన్నాను, కాబట్టి చూడటానికి వచ్చాను అని చెప్పాడు.
అంటే నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్టే. నీ శిష్యోత్తమునికి నేను అధుడినై ఉన్నాను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, ఇతరులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతన్ని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపులని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అని అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరం ఒక్కటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో అని ప్రసాదిస్తాను అని ఎల్లప్పుడూ నీ అధీనంలోనే నేను ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటానన్నాడు. దీపకుడు, స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. అక్కడ కూడా మళ్ళీ గురుభక్తే కోరుకున్నాడు. ఆల్రెడీ అతని గురుభక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే అంతకుముందు శివుడు ప్రత్యక్షమయ్యాడు. విశ్వనాథుడు ప్రత్యక్షమైనప్పుడు గురువు అనుమతి తీసుకుని అతనికి కావాలంటే అడుగుతానన్నాడు. మళ్ళీ విష్ణు వచ్చాడు. విష్ణు వస్తే విష్ణువు తోటి ఏం చెప్తాడు అనంటే, ఉన్న గురుభక్తికి మెచ్చే కదా వచ్చాడు, కానీ ఇంకా గురుభక్తిని ప్రసాదించమన్నాడు. విష్ణువు సంతోషించాడు. నీవు గురుసేవ వలన తరించావు. నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు. నీవెల్లప్పుడు నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు. వేదము, వేదాంగము, వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని, గురువే పారమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకుని, గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువుని సేవించేవారు కూడా లోకపూజ్యులే అవుతారు. త్రిమూర్తులైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తాడు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. మనం ఏం పూజలు చేశాము, ఏం వ్రతాలు చేశాము, ఏం నోములు చేశాము, దీనివల్ల ఇది వచ్చింది, దానివల్ల అది వచ్చింది, ఎన్ని యాత్రలు తిరిగాము, ఏం చేశాము కంటే ఒక సద్గురువుని సేవ చేయటం అనేది లభ్యమైతే కనుక ఒక్క క్షణం కూడా మిస్ అవ్వద్దన్నారు. అలా మిస్ అవ్వని స్థితి మనకి అవకాశం వచ్చింది. ఎప్పుడైతే నువ్వు మిస్ అయ్యావో జన్మ జన్మలకి మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నారు. దాన్ని దేనితోటి తాకట్టు పెట్టకూడదన్నారు. ఇప్పుడు అంతమంది శిష్యులుంటే ఇతను ఒక్కడే సిద్ధమయ్యాడు. సో సిద్ధమైతే అటు శివుణ్ణి ఇటు విష్ణువుని కూడా ప్రత్యక్షం చేసుకున్నాడు. కాబట్టి మళ్ళీ గురుసేవలోనే తరించాలన్నాడు. కాబట్టి గురుదేవుణ్ణి ఇలానే బ్రహ్మదేవుడు, అదే విష్ణువు ఏం చెప్పాడంటే, నువ్వు ఇలానే సేవిస్తూ ఉండు. వేదము, వేదాంగము, వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకుని, గురువే పరమార్థమని, పరబ్రహ్మని తెలుసుకుని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువుని సేవించేవారు కూడా లోకపూజ్యులే అవుతారు. కాబట్టి త్రిమూర్తులైన మా అనుగ్రహం వల్లనే మానవులకి సద్గురువు లభిస్తాడు. అది ముందే చెప్పారు అలాగూ. ఎందుకంటే త్రిమూర్తులు ముగ్గురు గురు రూపమై వస్తారని చెప్తారు. ఆ అనుగ్రహం ఉండాలి ముందు అని చెప్పి విష్ణువు అంతరార్థమయ్యాడు. కాబట్టి మనము అంటే గురువు అంటే మనకి ఏమో బాహ్య శరీరం అనుకుంటామండి. అది తప్పు. అసలు బాహ్య శరీరం కాదు. దిక్సూచి గురి అంటే దిక్సూచి మార్గము. నువ్వు భగవంతుడి వైపు జర్నీ చేయటానికి భగవంతుడు మానవ రూపంలో ఎందుకు ఇస్తాడనంటే, భగవంతుడికి నీకు మధ్యలో అసలు మీడియేటర్ అవసరం లేదు. కానీ ఒక గురువు ఎందుకంటే, ఇక్కడ నీలాంటి రూపంలో నీకులాగే ఉన్న ఒక గురువు ఆ రూపం చూసేటప్పటికి నేను అలాగే ఉన్నాను కదా అనిపిస్తుంది. ఉన్న గురువు దగ్గరే నువ్వు సరెండర్ అవ్వకపోతే భగవంతుడి దగ్గర ఎలా సరెండర్ అవుతావండి? కాబట్టి ఇక్కడే అన్ని అవకాశాలు మనకి కలిగిస్తాడు. ఆ అవకాశాలు దాటి నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుని, దాటి మీన్స్ సద్వినియోగం చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవ నీవు కాశీలోనే నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి,
నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించాడు. ఎందుకని? అలాంటి భక్తుడు, అలాంటి భక్తుడు దీపకుడు. అలాంటి భక్తి ఉన్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నీకు అష్టసిద్ధులు నవవిధులు అన్నీ నిన్ను సేవ చేస్తాయి, నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా తీరిపోతాయి అని చెప్పాడు. అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. అంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అంత పరీక్ష అదంతా వచ్చాడో అప్పుడు శిష్యుణ్ణి ఆ గురువు ఆశీర్వదించి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కాశీలో ఉండు, నీకు అష్టసిద్ధులు వస్తాయి, నిన్నెవరైతే తలుచుకుంటారో వాళ్ళు స్మరించిన వెంటనే కష్టాలు పోతాయి. అంటే అంతటి శక్తి అతనికి ఇచ్చి వెళ్ళాడు, ఆశీర్వదించి వెంటనే అతను ఆరోగ్యవంతుడు అయిపోయాడు. అంటే అతని చేతుల్లోనే ఉంది అది. శిష్యుని పరీక్ష పెట్టడానికే చేశాడు ఇది. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుని పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్టి రోగిలాగా కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడుంది? శిష్యుడి కోసం ఇవన్నీ చేశాడు కానీ నిజానికి ఆయన పాపం లేదు. ఎందుకని? అంత తపస్సు చేశాడు ఆయన. అంత తపస్సు చేశాడు. శిష్యుని పరీక్షించడానికి తెచ్చుకున్నాడు, తీసుకున్నాడు అది. ఎందుకు? స్వధర్మాన్ని బోధించడానికి. నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడై ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకి తెలపడానికి, ఇటు శిష్యుని ఉద్ధరించడానికి, శిష్యుని భక్తిని, నిష్టని, ఓపికని, విశ్వాసాన్ని పరీక్షించడానికి, అది ప్రజలకు తెలియచేయడానికి కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకం ఉన్నాయి గురు చరిత్రలో. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఎందుకని? ఎప్పుడైతే చెప్తున్నామో మనం కూడా తెలుసుకుంటాము. ఎప్పుడైతే వింటున్నారో, విన్నప్పుడు ఆటోమేటిక్ పాపం అంటే ఏంటండి? ఏదైతే చేయకూడదో అలాంటి ఆలోచనలు కదా, అలాంటి ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభం అయి ఉంది కనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురువు భక్తుని నువ్వు కంటితోనైనా చూడవద్దని ముందే బ్రహ్మదేవుడు చెప్పాడు కదా. బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకి నమస్కరించి భూలోకానికి వెళ్ళిపోతాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారక, ఎవరు సాత్వికమైన ఓర్మి పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయముగా శ్రద్ధాళువై నరదేహంతో అవతరించిన శ్రీ గురువుని సేవించు అని సిద్ధుడు చెప్తాడు. ఎందుకని? సిద్ధుణ్ణి అడిగాడు కదా, క్వశ్చన్ అడిగాడు కాబట్టి సిద్ధుణ్ణి నామదేవుడికి చెప్తున్నాడు సిద్ధుడు. నామధారక, ఎవరు సాత్వికమైన ఓపికతో పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నువ్వు పరమ శ్రేయస్సు కనుక కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురువుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు. చాలా సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.